మెట్పల్లి మండలం చౌలమద్ది గ్రామ బ్రిడ్జిని పూర్తి చేయాలని టీపీసీసీ నేత జువాడి కృష్ణారావుతో కలిసి చౌలమద్ది గ్రామస్తులు బ్రిడ్జి దగ్గర ధర్నా నిర్వహించారు. టీపీసీసీ నేత జువాడి కృష్ణారావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా బ్రిడ్జిని మంజూరు చేస్తే ఇప్పటి వరకు పూర్తి కాలేదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని అన్న ముఖ్యమంత్రి కేసీఆర్ మన రాష్ట్రం మనకు వచ్చినా చౌలమద్ది బ్రిడ్జి ఎందుకు పూర్తి కాలేదని ప్రశ్నించారు. కోటి రూపాయలు 100 లక్షలు కంప్లీట్ కాక 10 సంవత్సరాల 6 నెలలు అయింది. ఫౌండేషన్ స్టూడెంట్ వేసి విద్యాసాగర్ రావు గారు ఈ మీద ధర్నా కూర్చోవడం జరిగింది. కానీ విద్యాసాగర్ రావు నేను అభివృద్ధి చేసిన అని మాట్లాడడం జరుగుతుంది. కానీ ఈ 10 సంవత్సరాల నుంచి బ్రిడ్జ్ ఎందుకు కంప్లీట్ చేయాలో చౌలమద్ది గ్రామ ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఇలా విద్యాసాగర్ రావుకు ఉన్నది. అదేవిధంగా ఇక్కడ రైతులకు రోజు పోవాలంటే ఈ వర్షాకాలం వచ్చినప్పుడల్లా ఈ మట్టి కొట్టుకపోతే వాళ్ళు పాపం సంవత్సరానికి 2 లక్షల రూపాయలు చొప్పున గ్రామస్తులందరూ కలిసి కూడవేసుకొని మళ్ళీ ఈ మట్టి రోడ్డు పోసుకోవాలి. ఎవ్రీ ఇయర్ 2 lakhs అంటే 10 ఏళ్ళల్లో 20 లక్షలు వీలే ఖర్చు పెట్టుకున్నారు. 10 సంవత్సరాలల్లో 20 లక్షలు వీలే ఖర్చు పెట్టారు. మరి విద్యాసాగర్ రావు గారు మీరు ఈ పని ఎందుకు చేయడం లేదు? మన తెలంగాణ చౌలమద్ది లేదా? మన కొరుట్ల నియోజకవర్గంలో చౌలమద్ది లేదా? మీకు వీళ్ళు ఓట్లు వేయలేదా? మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు? మీరు దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇమ్మీడియట్లీ మీరు దీన్ని ప్రారంభోత్సవం చేయాలి. 3 నెలల 4 నెలల లోపల ప్రారంభోత్సవం చేయాలి. మీరు 10.5 సంవత్సరాల నుంచి మీరు పట్టించుకోలేదు. ఇప్పటికైనా పట్టించుకోండి. మిమ్మల్ని 4 సార్లు ఎమ్మెల్యే గెలిపించినందుకు పాపం చౌలమద్ది గ్రామస్తులు ఇంత తీవ్ర ఇబ్బందులకు 20 లక్షల రూపాయలు లాస్ అయినారు ఇప్పటికీ గ్రామస్తులు. కాబట్టి ఇమ్మీడియట్లీ దీన్ని చర్యలు తీసుకోవాలి. లేకపోతే మేము పెద్ద ఎత్తున ఎమ్మెల్యే ఇంటి ముందు ధర్నా చేస్తామని మేము కాంగ్రెస్ పార్టీ కొరుట్ల నియోజకవర్గ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మీరు చేయకపోతే మాత్రం మేము ఖచ్చితంగా మీ ఇంటి ముందు ధర్నా చేస్తామని. టెన్ ఇయర్స్ అయిపోయింది. ఇవాళ డేట్ ఏంటి? 31 డిసెంబర్ 2022. 10.5 సంవత్సరాలు అవుతుంది.